కేటీఆర్ సార్ కాంగ్రెస్ వాళ్ళ మీద కనికరమే చూపిస్తలేడు. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ వాళ్ళు అని ట్విట్టర్ లో పోస్ట్ ఇడిచిండు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలకు యువతకు అరచేతుల వైకుంఠం చూయించి మోసం చేసిందని తిట్టిపోసిండు. 120 రోజుల పాలననే నిరుద్యోగులతో పాటుగా అందరికీ ద్రోహం చేసింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన ఎంబటే నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రియాంక గాంధీ అసొంటి కాంగ్రెస్ పెద్ద లీడర్లే మంది ముంగట హామీ ఇచ్చారు. కానీ పవర్లకు వచ్చినాక అసొంటి హామీనే ఇయ్యలేదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట మార్చిండని మస్తుగా దెప్పి పొడిచిండు. ఫిబ్రవరి 1వ తారీఖు సంది జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టింది. అన్ని పేపర్లలో జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 కొలువులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఆ కొలువులను ఆల ఖాతాలు వేసుకురని మండిపడ్డాడు. అన్ని పోటీ పరీక్షలను ఫ్రీగా పెడతామని హామీ ఇచ్చి ఆ హామీ మీద నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకురు అని అరుచుకున్నాడు. కాంగ్రెస్ టెట్ పరీక్ష ఫీజును 400కెళ్ళి 2,000కు పెంచింది. ఇంతకంటే ఘోరమైన సర్కారు ఏడు ఉండదని మస్తుగా దుమ్మెత్తిపోసిండు. బల్మూరి వెంకటేశ్వర కాంగ్రెస్ లీడర్ మస్తు కోర్టు కేసులు వేసి మస్తు పోటీ పరీక్షలు క్యాన్సిల్ అయితందుకు కారణమయ్యారని అనుకొచ్చిండు. నిరుద్యోగుల ఉసురు పోసుకొని దానికి బదులుగా వెంకట ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు.